మాది బాలాజీ నగర్. నా పేరు మహేష్. అదే మా పాప డి ఫార్మసీ చేస్తుంది. ఆమె ఇన్ని రోజులు కాలేజ్ ఫీజు కట్టుకుంటూ పోయినా, అయితే గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలని, అదే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలని రాసింది. ఆమె రాస్తే అక్కడ సీటు అది రాలేదు, కానీ ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చింది. మంచి ర్యాంక్ వచ్చింది. ఆమె మంచిగా చదివింది, మంచి ర్యాంకు కూడా వచ్చింది. ఆ ర్యాంకు వల్ల ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చింది. సీటు అంటే ఆ కాలేజీలో అమౌంట్, ఆ ర్యాంకు చూసి జర తక్కువ రాశారు. లేకపోతే ర్యాంకు లేకపోతే 2,50,000 కట్టాలి. ర్యాంక్ వచ్చేట్ల కొద్దిగా తక్కువైంది. కొద్దిగా అంటే 90,000 దాకా కట్టాలి. 90,000 దాకా కట్టాలంటే నా దగ్గర ఇప్పటికీ 2 నెలలు అవుతుంది. నేను చేసిన రాలేదు. దేవుడి సన్నిధికి నేను 2 నెలలు అవుతుంది రాలేక. ఎందుకంటే జర ఆర్థిక సమస్యల విషయంలో ఏదో పని నడవక కూడా 2 నెలలు అవుతుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేదు, పని లేక. అందువల్ల నేను రాలేకపోయినా. ప్రభు నన్ను క్షమించు అని ఇక రోజు ప్రార్థన చేసిన. మరి ఎట్లా ప్రభు, ఆమెకు అంత అమౌంట్ నేను కట్టలేను. ఇంట్లోనే కనీసం ఒక 5,000, 10,000 జమ చేయడానికే మస్తు టైం పడుతుంది, పని దొరకట్లేదు. అలాంటి 90,000 ఎట్లా కట్టాలా ప్రభు అని నేను ప్రార్థన చేసిన. రోజు పొద్దున్నే 5 గంటలకే ప్రార్థన చేస్తాను. అయితే మా పాప విషయంలో నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కాలేజీల్లో ఫోన్ చేసి చెప్పారు, కనీసం మీరు 70,000 కట్టవలసిందే అని చెప్పి. 70,000, 90,000 నుంచి 70,000 అంటారు. మరి ఆ 70,000 కూడా నేను ఎట్లా కట్టాలి ప్రభు అని ప్రార్థన చేస్తే ఒక కల పడ్డది. ఒకసారి వచ్చి నాకు చేతికి అమౌంట్ ఇచ్చినట్టు నాకు దర్శనమైంది. ఆ దర్శనం బట్టి మరి వాళ్ళు ఎవరు ప్రభు అని నేను ప్రార్థించగానే పొద్దున నాకు ఫోన్ వచ్చింది, సైడ్ ఎందుకు రమ్మని. మా సార్ ఫోన్ చేయగానే నేను అక్కడికి వెళ్ళేసరికి పని గురించి చెప్పిండు. పని గురించి చెప్పినాక ఏమైంది మహేష్, జర డల్లుగున్నావు ఏమైందని ఒకసారి నన్ను అడిగిన. కానీ పిల్లల కాలేజీ విషయంలో జర అమౌంట్ కట్టాలి సార్, ఒక 70,000 దాకా కట్టాలి అని అడిగిన. అడిగితే అలాగానని ఆయన కూడా గమనికున్నాడు. ఆ మాట అడిగిన గమనికున్నాడు. అట్లా మళ్ళా 2 రోజులు ఏం చేసినా నేను మళ్ళా ప్రార్థన చేసిన. ఏమని ప్రార్థన చేసినంటే, ఎస్తేరు గ్రంథంలో మొదకై చేసిన ప్రార్థన నేను చేసిన. మరి యూదులకు నువ్వు ఎస్తేరు కానీ సహాయం అందక ఉన్నప్పుడు మొదకై అంటాడు, నువ్వు సహాయం చేయకపోతే దేవుడు ఎటు నుంచైనా సహాయం పంపిస్తాడు మాకు అని ఆయన ధైర్యంగా ప్రార్థన చేస్తాడు. అట్లా నేను కూడా నాకు ఎక్కడైనా సరే ప్రభువా నాకు సహాయం చేయమని మళ్ళీ ప్రార్థించాలని మా సార్ ఫోన్ చేసిండు. అక్కడికి పోయినా మీ కాలేజ్ ఫీజు ఎంత అని అడిగాడు. అనేసరికి 70,000 దాకా కట్టాలి సార్ అంటే, సరే పాప 10th సర్టిఫికేట్ నుంచి మొత్తం డిగ్రీ సర్టిఫికేట్ దాకా మొత్తం తీసుకొచ్చేయాలి అనేసరికి సరేనని నేను మా పాపని తీసుకొని పోయినా. 10th నుంచి డిగ్రీ సర్టిఫికేట్ దాకా చూపించినాము. ఏ కాలేజీలో ఎక్కడెక్కడ చదివిందో అని చూపించినాము. చూపించగానే ఆయన 70,000 చెక్కు రాసి మా కాలేజీకి ఇచ్చేసిండు. ఆయన దేవుని నామానికి వందనాలు. గొప్ప సహాయం. నేను ఊహించలేదు అంత అమౌంట్ నేను ఎట్లా ఇస్తాడని అనుకున్నా. కానీ దేవుడు 70,000 కాలేజీకి ఆన్లైన్ వేసేసిండని వేసి మాకు మెసేజ్ పెట్టాడు, మీ పాప ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు చదివిపోయాను అనేసరికి నాకు ఊహించలేదు. నేను అసలు 10,000, 20,000 ఎట్లా జమ చేస్తాను నేను అనుకుంటే దేవుడు ఒకేసారి అమౌంట్ కట్టాడు. కానీ ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా నేను అప్పుడు అనుకున్నా, అంటే అంత ముందు నుంచి దేవుని మీద విశ్వాసం పెట్టినా. ఇక ప్రభు ఇంత భారాన్ని ఒకేసారి దింపినావు ప్రభు అని నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మోకరించి చాలాసేపు ప్రార్థించిన. నా కళ్ళ పొంట ఎప్పుడు నాకు కళ్ళకు నీళ్ళు రావు, అలాంటిది కొంచెం నా హృదయంలో ఆనందంతో కొంచెం నీళ్ళు వచ్చినాయి. అనేసరిగా నా తల్లిదండ్రులు కూడా నేను అంత ముందు ఏం చేసిందంటే, నేను మైదీపట్నం మా బావ వాళ్ళ దగ్గరికి, మా అల్లుని దగ్గరికి, మా అక్క వాళ్ళ అల్లుని దగ్గరికి పోయి కూడా అడిగిన పైసలు. ఎవరు నాకు సహాయం చేయలేదు, 10,000 కూడా సహాయం చేయలేదు.
కానీ నేను ఎంతోమందిని అడిగిన, మనుషులని నమ్మిన, నేను దేవుని మీద భారం పెట్టక నేను మనసులోనే నమ్ముకొని మనుషుల దగ్గరికి పోతే ఎవరు కూడా ఒక 10,000 కూడా నాకు సహాయం చేయలేదు. కానీ మోకరించి ప్రార్థించగానే నా రక్షణ బట్టి నేను ప్రార్థించగానే ఇంత గొప్ప మేలు జరిగింది. దేవుని నామమునకు వందనాలు. ఇంకా మా పాప కూడా సాక్ష్యం వచ్చే నెలలో చెప్తూ ఉంటా. ఆమె ఏం చెప్తాయి ఇక ఆమె ఇష్టం. దేవుని నామమునకు వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించున్నారు.